హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఆదోనిలో పార్క్ కట్టిస్తున్నారు. ఇది ఎక్కడో కాదండి, మన ఆదోనిలో మన రామజల చెరువు పక్కన ఒక మంచి పార్క్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో ఇది ఓల్డ్ వీడియో అండి. అంటే ఈ రామజల బిఫోర్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉందో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు నేను ఇక్కడ రామజలలో ఉన్నాను. చూడండి, నేను ఈ ప్లేస్ని 360 డిగ్రీస్ కెమెరా రొటేట్ చేస్తూ చూపిస్తున్నాను. అబ్జర్వ్ చేస్తే ఒక కాంపౌండ్ వాల్ అయితే రెడీ అయింది. సో ఇంకా చూస్తే ప్రతి చెట్టుకి చుట్టూ ఒక సిట్టింగ్ ప్లేస్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాదాపుగా ఈ రామజల పార్క్ కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ అలాట్ చేసిన ఫండ్స్ అరౌండ్ 2.24 crores అంట. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అండి. చాలామంది రెగ్యులర్గా ఫ్యామిలీతో వస్తుంటారు. సో ఇక్కడ మెయిన్గా చూడవలసిన ప్లేస్ అయితే వాటర్ ట్యాంక్ రామజల చెరువు మధ్యలో ఉంటుంది. ఆ వ్యూ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు వాటర్ ట్యాంక్ చూడాలంటే ఈ రూట్లో వెళ్ళాలి. ఇప్పుడు ఈ స్టెప్స్ని మనం ఫాలో అయితే మనం పైకి చేరుకుంటాం. నేను కూడా రెగ్యులర్గా ఇక్కడ వస్తుంటాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడున్న క్లైమేట్ మనల్ని మెస్మరైజ్ చేస్తుందండి. చాలామంది ఇక్కడ వచ్చి రిలాక్స్ అవుతూ టైం స్పెండ్ చేస్తారు. సో చూడండి, ఇక్కడ రీసెంట్గా స్టెప్స్ అయితే వేశారు. ఇంకా ఇక్కడ చూడండి, మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్విప్మెంట్ కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుందాం. చూస్తుంటే స్వర్గానికి మెట్లు వేసినట్టుంది. సో ఫైనల్గా అయితే స్వర్గానికి చేరుకున్నాను. అక్కడ చూడండి, అదే వాటర్ ట్యాంక్. నైస్, సూపర్ కదా. మంచి ఫుట్పాత్ కూడా వేశారు. ఫుట్పాత్ని కారిడార్ అని కూడా అంటారు. మనం మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ వచ్చి వాకింగ్ జాగింగ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇప్పుడు ఈ లొకేషన్ని చూస్తుంటే ఇక్కడే ఉందామా అన్నట్టుంది. ఎందుకంటే ప్రకృతిని మించిన నేస్తం మరెక్కడ దొరకదు. కొద్దిగా ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి, చాలామంది పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు. అక్కడ చూడండి, కంట్రోల్ రూమ్ అనుకుంటా. ఎస్, ఇదంతా అబ్జర్వ్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఒక మంచి కంట్రోల్ రూమ్ యూనిట్ కూడా అరేంజ్ చేశారు. నాకు తెలిసి మీరు ఫ్యూచర్లో ఈ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత 100% హ్యాపీగా సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్తారు.
ఫైనల్గా కంక్లూజన్కి వస్తాం. మన ఆదోనిలో ఇలాంటి మంచి డెవలప్మెంట్స్ గవర్నమెంట్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే వీడియోని షేర్ కూడా చేయండి. ఎనీవేస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.